ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభువా, నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్న తండ్రి, మారని మార్పు చెందని ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రింబగళ్ళు కోట్ల కొలది దూతల చేత ఆరాధించబడుతూ భూమి మీద మీ రక్తమిచ్చి కొనుక్కున్న నీ సంఘము చేత, మీ ప్రజల చేత ఆరాధించబడుతున్న ప్రభువా, నాయన ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని చూసే గొప్ప భాగ్యం కూడా ఇచ్చారు. గత పరిశుద్ధ దినం నుండి ఈరోజు వరకు మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరిచారు. మరి ఎంతోమంది ఈ దినం చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయా రీతులుగా మమ్మల్ని అయితే కేవలం మీ కృపను బట్టి, మీ దయను బట్టి మా ఆయుష్ని, మా దినాన్ని పొడిగించి ప్రభా ఇచ్చినటువంటి క్షేమం కొరకు స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో మా అనుదిన జీవాహారం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం.
21వ అధ్యాయము 6వ వచనం. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. నీ కుడి పక్కనే యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి దేవుడు ధైర్యం ఇస్తూ బలపరుస్తూ ఏ విధంగా వారి జీవితంలో దేవుడు ఉన్నాడు. నీడగా ఉండే దేవుడు, నీడగా ఉండే దేవుడు. మనము భయంకరమైన ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ నీడ ఉంటుంది, ఆ నీడ చాటున కాసేపు కూర్చోవాలి అనిపిస్తుంది. అలసిపోయినటువంటి ఆ ఎండ దెబ్బకి సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితిలో ఎక్కడ నీడ ఉంటుంది, ఆ నీడ దగ్గర కూర్చోవాలి, విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. అలాగే దేవుడు తన ప్రజలైన వారి జీవితంలో ఈ లోకంలో అనేకమైనటువంటి ఎండ లాంటి కష్టముల చేత, శ్రమల చేత సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో వారికి దేవుడు నీడగా వచ్చాడు. దేవుడు మనకి నీడగా ఉంటే మనకేం జరుగుతుంది? కీర్తన గ్రంథము 17వ అధ్యాయము, కీర్తనలు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడు, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండునట్లు నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. దేవుడు తన రెక్కల నీడ కింద మనల్ని దాచినప్పుడు శత్రువు నీ ప్రాణమును తీయాలని కనిపెడుతున్నటువంటి శత్రువు నుండి నీకు భద్రత ఉంది. శత్రువు నుండి నీకు భద్రత ఉంది. కాబట్టి దేవుని యొక్క రెక్కలు మనకి శత్రువు నుండి మనకి భద్రతని, సంరక్షణ, కాపుదలని ఇచ్చేవిగా ఉన్నాయి. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని దాచున్నట్లుగా దేవుడు కూడా తన్ను ఆశ్రయించినటువంటి వారిని దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు. కాబట్టి దేవుడు మనకి నీడగా ఉండే దేవుడు. కాబట్టి ఈ లోకములో శ్రమలు, ఇబ్బందులు చేత విసిగిపోయినటువంటి నీవు దేవుని రెక్కల కిందకు వస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. తర్వాత దేవుడు మనకి నీడగా ఉంటే పరమగీతం 2వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనంలో అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుడినై నేను అతని నీడను కూర్చుండి అతని ఫలము నా జిహ్వకు మధురము. కాబట్టి ఇక్కడ ఆయన నీడ కింద ఆనందభరితుడినై నేను అతని నీడ కింద కూర్చుంటుని శోకము నుండి దేవుడు మనకి ఆనందమును దేవుడిస్తాడు. ఆయన రెక్కలు మనకి ఆనందమును, సంతోషమునిస్తాయి. ఈ లోకములో మనకు వచ్చేటువంటి కష్టములు, ఇబ్బందుల్లో నుంచి, ఆ కన్నీరులో నుంచి దేవుడు మనల్ని విడిపించి గొప్ప ఆనందమునిస్తాయి. కాబట్టి దేవుని యొక్క నీడ మనకి ఆనందమును,
సంతోషం ఇచ్చేదిగా ఉంది. కాబట్టి అందుకనే నేను ఆనంద భరితుడినై నేను అతని నీడ కిందను కూర్చుంటిని. కాబట్టి మనం ఏ నీడ కింద కూర్చున్నాం? లోకం అనే నీడ కింద, సైతాను అనే నీడ కింద కూర్చుంటే ప్రమాదంలో ఉన్నట్టే. అలాగే యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ నీడిచ్చుటకు యోనా అనే భక్తునికి ఒక సొరచెట్టుని దేవుడు మొలిపించాడు. దేవుడు అయిన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేశాను. శ్రమను పోగొట్టేది నీడ. కాబట్టి ఇక్కడ యోనాకి ఆ శ్రమను పోగొట్టి అతనికి నీడ ఇవ్వడానికి ఒక సొర చెట్టుని మొలిపించినాడు. ఆ చెట్టు నీడ కింద సంతోషించాడు. కాబట్టి ఇది ఏం తెలియజేస్తుందంటే శ్రమను పోగొట్టి దేవుడు మనకి సంతోషం ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క రెక్కల కిందకి వచ్చిన వారికి, దేవుని యొక్క నీడను ఆశ్రయించిన వారు శ్రమల్లో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. ఆయన నీడ మన శ్రమను పోగొట్టేది, మన దుఃఖమును పోగొట్టేది, శత్రువు నుండి మనల్ని తప్పించేది దేవుని యొక్క నీడ. అందుకనే యెహోవా నీకు నీడగా ఉండును. కాబట్టి మనము దేవుని యొక్క నీడ కింద ఉన్నామా, లేకపోతే సాతాను యొక్క నీడ కింద ఉన్నామా? ఒక అరణ్యములో, భీకరమైన అరణ్యములో ఒక కప్ప ప్రయాణం చేస్తుంది. అది అరణ్య ప్రాంతము, ఎండ ఎక్కువగా ఉంది. అది ప్రయాణం చేస్తూ ఎక్కడైనా నీడ దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఎక్కడైనా నీడ ఉంటే బాగుండు, ఆ నీడ కింద ఉంటానని అనుకుంటా ఉంది. ఇంతలో అది ఒక నీడ కిందకు వచ్చినట్లుగా అనిపించింది. అరణ్యములో నాకు భలే నీడ దొరికింది అనుకుంది, కానీ అది ఏ నీడ కింద ఉందో దానికి తెలియదు. ఆ నీడ తాసుపాము నీడ. ఆ తాసుపాము నీడ కింద ఉంది. అది నాకు నీడ దొరికిందని ఆలోచిస్తుంది, కానీ అది ఏ నీడ కింద ఉందో, ఎంత ప్రమాదకరమైందో తెలుసుకోలేకపోయింది. అలాగే మానవుడు కూడా దేవుని నీడ కిందకి రాకుండా సాతాను లోకముని నీడని ఆశ్రయిస్తున్నాడు. ప్రమాదకరమైనటువంటి, నిన్ను చంపి నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసేటువంటి ఆ లోకం యొక్క నీడ, సైతాను యొక్క నీడ కింద నుంచి విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క నీడ కిందకు వస్తే మనకి భద్రత, మనకి క్షేమం, మనకి రక్షణ, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి దేవుడు నీకు నీడగా ఉండడానికి పిలుస్తున్నాడు. దేవుని నీడ కిందకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు నీకు నీడగా ఉంటే నీకు భయము లేదు, నీకు దిగులు లేదు, నీకెంతో జీవితం సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. కాబట్టి నేడే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని నీడ కింద విశ్రమిస్తే నీకు ఏ ప్రమాదం లేదు, ఏ ప్రమాదం లేదు. కాబట్టి ఆయనే మన దాగు చోటు. ప్రేమ గల తండ్రి, మాకు నీడగా ఉండే దేవా, మీ నీడ కిందకు వస్తున్నాం. లోకము యొక్క నీడ, సాతాను యొక్క నీడ ప్రమాదకరమైంది అని తెలుసుకోవడానికి
ప్రతి ఒక్కరూ నీ యొక్క రెక్కల కిందకి, మీ నీడలోనికి రావడానికి సహాయం చేయండి. మీరు మాకు నీడగా ఉన్నప్పుడు శత్రువు నుండి కాపాడబడతాం, దుఃఖము నుండి, శ్రమల నుండి కాపాడబడతాం. ఆ విధంగా మీరు తోడు లేక నీడ లేకుండా మాకు తోడుగా నీడగా ఉండటానికి వచ్చినందుకు స్తోత్రాలు. నీ చల్లని నీడలో మా కుటుంబాలు, మా జీవితాలు ఉండటానికి సహాయం చేయమని మా దేశమును, రాష్ట్రమును, గ్రామ ప్రజలను, అధికారులను, అనారోగ్యులను, దూరదేశంలో ఉన్న వారిని, యవనస్తులను, చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలు, తల్లులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజంతా మీ సన్నిధి మా వజ్జించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అనన్య సహవాసము ఈ రోజంతా మనకి తోడయండి కాపాడును గాక. ఆమేన్.